కేంద్ర బడ్జెట్లో ఆంధ్ర రాష్ట్రానికి నిధులు కేటాయించిన ప్రధాని నరేంద్ర మోడీకి కృతజ్ఞతలు తెలిపిన టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమిశెట్టి వెంకటేశ్వర్లు. కేంద్ర ప్రభుత్వ ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఆంధ్ర రాష్ట్రానికి అధిక ప్రాధాన్యతను కల్పిస్తూ నిధులు కేటాయించినందుకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారికి తెలుగుదేశం పార్టీ తరపున రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శి సోమిశెట్టి వెంకటేశ్వర్లు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 5 సంవత్సరాల్లో ముఖ్యమంత్రిగా పనిచేసిన జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి కేంద్రం నుండి నిధులు రాబడడంలో పూర్తిగా విఫలమయ్యారు. 2014-2019 మధ్య కాలంలో అప్పటి ముఖ్యమంత్రిగా 15,000 కోట్లు ఖర్చు చేసి నూతన రాజధాని నిర్మాణ పనులను చేపట్టగా దుర్మార్గపు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతిని నాశనం చేశాడు. 3 రాజధానులంటూ రాష్ట్రాన్ని ముక్కలు చేసే ప్రయత్నానికి నాంది పలికి రాష్ట్రానికి రాజధాని లేకుండా వేసిన నీచుడు జగన్మోహన్ రెడ్డి. అలాగే 72% పూర్తయిన పోలవరం ప్రాజెక్టును రిటెండర్ల పేరుతో మిగిలిపోయిన పనులను చేయకుండా కాఫర్ డ్యాం కొట్టుకొని పోయే పరిస్థితి చేర్చాడు. ఈ రోజు కేంద్ర ప్రభుత్వం పోలవరం నిర్మాణం కోసం కేంద్రం అన్ని విధాల సహకారం అందిస్తుందని తెలియజేసినందున, అలాగే కర్నూలు జిల్లా ఓర్వకల్లును ఇండస్ట్రియల్ కారిడార్గా అభివృద్ధి చేస్తామని ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు తెలియజేశారు. ఏర్పడినందుకే ఈరోజు ఆంధ్రప్రదేశ్కు మంచి రోజులు వచ్చాయి. చంద్రబాబును అడుగుపెట్టిన వెంటనే ఆంధ్రప్రదేశ్కు వర్షాలు సకాలంలో పడడం ఈరోజు చూస్తుంటే అన్నీ శుభసూచకాలే. చంద్రబాబు ఇవాళ విజయం సాధించారు, ప్రజలందరూ ఆశీర్వదించారు. కాబట్టి ఇంకా రాష్ట్రం బ్రహ్మాండంగా బంగారు బాటలు నడిచేదానికి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో జరుగుతూ ఉంది. ఇటు జనసేన కానీ, తెలుగుదేశం కానీ, బీజేపీ కానీ ఈ కూటమి ప్రభుత్వం బ్రహ్మాండంగా ప్రజలు బ్రహ్మరథంగా గెలిపించారు. కాబట్టి చంద్రబాబు ప్రత్యేకంగా 40 రోజులు కావస్తూ ఉంది. ఈ 40 రోజులు ఎంత సాధించాడో ప్రజలందరికీ తెలుసు. ఇదే కాదు, ఇంకా రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోయి ఆంధ్రప్రదేశ్ను బ్రహ్మాండంగా రూపురేఖలు దిద్ది ప్రతి నగరాన్ని ఇలా ఇది ఒక్కటే కాదు, అమరావతి కాదు, ఏదైతే వైజాగ్ కానీ పెద్ద పెద్ద నగరాలన్నీ కూడా రూపురేఖలు దిద్ది ఈ రాష్ట్రానికి మంచి భవిష్యత్తు తెచ్చాలని బంగారు బాటల్లో తీసుకుపోతారని ప్రజలందరూ విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా పరిశ్రమలు ఎక్కువ తెచ్చి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించి ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసినటువంటి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుస్తున్నాను. అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రానికి అమరావతి రాజధాని 15,000 కోట్లు ప్రత్యేకంగా ఈరోజు ఇచ్చినందుకు, నిధులు ఇచ్చినందుకు ప్రధానమంత్రి గారికి తెలుగుదేశం పార్టీ తరఫున హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను.